తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా మానస. గురుగారు, ఈ అక్టోబర్ 18న దీపావళికి 2 రోజుల ముందు మనకి ధనత్రయోదశి వస్తుంది. ఆ రోజే యమదీప దానం అని కూడా అంటున్నారు. మరి ఈ రోజు ధనత్రయోదశి రోజు ప్రత్యేకించి ఏం చేయాలి? యమదీప దానం అంటే ఏంటి? అసలు ఇది ఎలా మనం దానం చేయాలి? దీనికున్నటువంటి విశిష్టత ఏంటి? అసలు ఎందుకు యమదీప దానం చేయాలి అనే విషయాలు తెలియజేయండి. యమదీప దానము అంటే కార్తీక మాసంలో మనం దీపదానం చేస్తాం. అవును. అలాగే ఈ ధనత్రయోదశి రోజున ప్రత్యేకించి యమదీప దానము ఉమ్, అనే ఒక ప్రక్రియ ఉందన్నమాట. ఉమ్హు, ఇది తన యముని చెల్లెలైనటువంటి యామిని. ఉమ్, ఆ ఆవిడ ఏం చేస్తుందంటే ఈ రోజున తన అన్న యముడు. యముడి యొక్క ఉమ్, ఆయురారోగ్యాలు పెరగాలని ఆయన ఏం చేస్తాడు, అందరూ భార్యాభర్తలు సపరేట్ ఫ్యామిలీస్ అయిన తర్వాత తమ భర్తలు తమ ఫ్యామిలీలు ఆయుర్దాయాలు పెరగాలని పూజలు చేస్తారు. అవును. అన్నా చెల్లెళ్ళ కోసం కూడా విధించబడింది. మన ఉమ్, అన్న బాగుండాలా, మన చెల్లెలు బాగుండాలా అని వీళ్ళ కోసం ప్రత్యేకించి యమదీప దానం చేస్తే అన్నగారి ఆయుర్దాయం పెరుగుతుంది అని చెప్పి యముడు వరం ఇచ్చాడనమాట ఈ ఆమెకి, తన సోదరి అయినటువంటి ఆమెకి. సో ఆ రోజున మనం ఎలాగూ కార్తీక మాసంలో ఇంచుమించుగా ఈ పండగ కార్తీక మాసంలో పడుతుంది చాలా సార్లు. ఒక్కొక్కసారి పడకపోతే అది వేరే సంగతి. అయితే ఈ డబల్ బెనిఫిట్ పొందొచ్చు మనం. మామూలుగా కార్తీక దీపదానము ప్లస్ యమదీప దానము రెండు బెనిఫిట్స్ మనము ఈ యమదీప దానం చేయడం ద్వారా జరుగుతుంది. ఎలా అండి అంటే ఉసిరికాయ మీద దీపం పెడతారు, ఉసిరికాయ దీపదానము. అలాగే వెండివి చేస్తారు, ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు. రాగి దీపాలు, ఆ దీపాలు వీళ్ళు దానం చేస్తారు బ్రాహ్మడికి. సో ఈ విధంగా మనకి ధనత్రయోదశి రోజున అసలు మనం ఏం చేయాలండి అని అంటే తెల్లవారుజామున మనం నిద్ర లేవాలి. ఫస్ట్ శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించాలి. అంతకుముందే మనము ఇదంతా కార్తీక మాసమే కాబట్టి పొద్దున్నే తెల్లవారుజామునలే లేస్తారు జనరల్గా. లేచిన తర్వాత ఇల్లు శుభ్రపరచుకోవడము, పూజ దానికి మనం కార్యక్రమాలన్నిటికీ కూడా ముందుగానే తుడుచుకొని కలసం పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు. ఈ రోజున ప్రత్యేకించి ధనత్రయోదశి రోజున కలసం పెట్టుకొని చేసుకోవచ్చు. చాలా మంది కలసం మాకు ఆనవాయితీ లేదనే వాళ్ళు వదిలేసేద్దాము. ఆ మహాలక్ష్మి పూజ ఏ రకంగా అయితే మనకి ఈ దీపావళి అర్ధరాత్రి 12 గంటలకు మార్వాడీలు ఎక్కువగా చేస్తారు. ఎందువలన చేస్తారంటే వాళ్ళు షాపులు అప్పుడు కట్టేస్తారు 9:30, 10 o'clockకి. ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా చేసుకునేది కాబట్టి లేట్ నైట్ వస్తారు. అది చూసి మన వాళ్ళు ఏమంటున్నారు, అర్ధరాత్రి 12 గంటలకు లక్ష్మీ పూజ చేస్తే మహాలక్ష్మి గల్ గల్మంటూ సూట్ కేసుల్లో డబ్బు పట్టుకొచ్చేస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. మార్వాడీస్ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఆ ట్రెడిషన్ నాకు తెలుసు. బికాస్ ఇప్పుడు చాలామంది మార్వాడీస్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. కాబట్టి మనము మహాలక్ష్మి ఈ రోజున మనము చక్కగా మామిడాకులు కట్టుకోవడము, ఇంటికి కలసం పెట్టుకొని, తర్వాత తమలపాకులు దక్షిణ తాంబూలాలతో మనము షోడశ ఉపచారాలతో లక్ష్మీదేవి అష్టోత్తర మంత్రాలతో, అలాగే మూలమంత్రం తీసుకున్నటువంటి వాళ్ళు లక్ష్మీదేవి మూలమంత్రం తీసుకున్న వాళ్ళు మూలమంత్రం జపంతో మనము అమ్మవారిని శ్రీసూక్తముతో వచ్చినటువంటి వాళ్ళు శ్రీసూక్త విధానేనా లేదా పురాణోక్త విధానేనా ఎలా అయినా పర్వాలేదు చేసి వీళ్ళు కనుక అమ్మవారికి మంచిగా పూజ చేసుకున్నట్లయితే, అలాగే కలవ పువ్వు, తామర పుష్పాలు ఏది దొరికితే అది ఆ సీజన్లో దొరికేటటువంటి ఇతర చామంతి, మల్లె పువ్వులు, జాజులు, పారిజాతాలు, నందివర్ధనాలు ఇవన్నీ కూడా చేసినట్లయితే శ్రీ మహాలక్ష్మి తల్లి ఏ విధంగా కరుణిస్తుందంటే అష్టలక్ష్ములు కరుణిస్తారు. అసలు ధనత్రయోదశి రోజున ఏం జరిగింది అంటే అసలు రాధమ్మ తల్లి సాక్షాత్తు మహాలక్ష్మి అవతారం, ఆది పరాశక్తి మనకు తెలుసు. అయితే ఈ మహాలక్ష్మి తల్లి రాధమ్మ తల్లిని పూజించిన రోజు ఈరోజు. అలాగే రాధమ్మ తల్లి అష్టలక్ష్ముల రూపంలో మహాలక్ష్మిని పూజించిన రోజు ఈరోజు. తనను తాను పూజించుకునేటటువంటి దినం కాబట్టి ధనత్రయోదశి అన్నారు. చెబుతాను ఎలాగో. మహాలక్ష్మీదేవి ఏం చేసింది, మనకి రాధమ్మ తల్లిని ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, ఈ జ్యేష్ఠాదేవి వచ్చేసింది. ఇద్దరు కలిసి పుట్టారు కదా, లక్ష్మీదేవిని ఈవిడ.
రాగానే విష్ణుమూర్తిని పెళ్లి చేసుకోమంటుంది. నన్ను ఎవరూ చేసుకోవట్లేదు, నువ్వే చేసుకో అంటే, పాపం అందరికీ రక్షకుడు కాబట్టి ఆయన నేను చేసుకుంటాను అన్నాడు. అనగానే దండం పెడతాడు. లక్ష్మీదేవి వరమాల వేసి పాదాలకు నమస్కారం పెట్టే లోపల ఈ యొక్క దరిద్ర దేవత దండం పెట్టుకుంటుంది. ముందు నీడ, లక్ష్మీదేవి నీడే కాబట్టి దండం పెట్టగానే నేను కూడా భార్యనే అంటుంది. లక్ష్మీదేవికి ఏం చేయాలో తెలియదు పాపం, వైకుంఠానికి వచ్చేస్తుంది ఆమె. రావద్దని అంటుంది. రావద్దు అని అంటే జ్యేష్ఠాదేవి ఏం చేస్తుంది, నేను వస్తానంటే శ్రీ మహావిష్ణువు పాతాళ లోకంలో కొంతకాలం తపస్సు చేయని అంటాడు. ఆ తర్వాత ఈ రాధమ్మ తల్లి యొక్క ఆశ్రయం పొందితేనే నీకు ఈ దరిద్ర దేవత పోతుంది అని విష్ణువు చెప్పాడు లక్ష్మీదేవికి. లక్ష్మీదేవికి. అంటే అవతారాలు రుక్మిణి ఆవిడే, రాధమ్మ ఆవిడే, మహాలక్ష్మి ఆవిడే, కానీ ఎవరికి వాళ్ళు మళ్ళీ డిఫరెంట్గా అనమాట. తత్వాలు డిఫరెంట్ ఉంటాయి, మెటాఫిజిక్స్. సో రాధమ్మ తల్లి పూజ చేసిన తర్వాత ఈ దరిద్ర దేవత వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, చెప్దాం. ఈ ఎలా మనకి ఈ దరిద్ర దేవత ఏం చేసింది, కొన్ని కల్పాల వరకు ఆపాడు శ్రీ మహావిష్ణువు. కానీ ఒక రోజున ఈమె నిద్ర లేస్తుంది. ఎవరు, ఈ యొక్క దరిద్ర దేవత లేచి ఏం చేస్తుంది, అప్పటికి రాధమ్మ తల్లి అవతారం ఎత్తింది భూలోకంలో, ద్వారకకు వచ్చేస్తుంది డైరెక్ట్. వచ్చేటప్పుడు శ్రీ కృష్ణుడికి చెప్పుద్ది, నువ్వు చెప్పకూడదు నేనే దరిద్ర దేవతనని, నేను రాధమ్మను ఓడిస్తానని నువ్వు చెప్పకూడదు అని చెప్పుద్ది. చెప్పిన తర్వాత రాజ్యంలోకి వస్తే కృష్ణుడికి నేను చెప్పనంటాడు. కానీ రాధను నువ్వేం చేయలేవు అని చెప్తాడు ఈయన. ఆయన చూద్దామని చెప్పేసి వచ్చేసి కపటోపాయంతో తనను ఆవాహనం చేయించుకునేలాగా, ఏ దేవతకైనా ఒక సాంప్రదాయం ఉంది, ఆమె దరిద్ర దేవత అయినా సరే మనం పిలిస్తేనే కానీ రారనమాట. సో రాధమ్మ తల్లినే ఆవాహనం చేసుకొని రాధమ్మ తల్లి చేత పిలిపించుకొని వచ్చి రాజ్యంలోకి వచ్చి, ఆడవాళ్ళందరికీ బంగారం ఇష్టం కదా, ఈ ధనత్రయోదశి రోజున జరిగిన సంఘటన అన్నమాట. డబల్ బంగారాలు ఇస్తానంటే బంగారం ఫ్రెష్ గా కడుగుతాము అంటే ఇచ్చేస్తారు ఈ మనోళ్ళు. అందులో యాసిడ్ ఉంటుంది, ఆ మెరుగు పెట్టేసి వాళ్ళు లాగేస్తారు. ఈ సంఘటన చెప్పడం కోసమే ఈ సంఘటన జరిగిందనమాట. అలాగే డబల్ బంగారం ఇస్తాము, డబల్ డబ్బులు ఇస్తామంటే ఇచ్చేసి చాలా నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బంగారం ఇస్తే డబల్ ఇస్తాం అట్లా. అప్పుడు ఆ రాజ్యంలో జాంబవతిని, శ్రీకృష్ణుడి పట్టమనిషి అయినటువంటి జాంబవతి, ఒక భార్య అయిన జాంబవతిని పట్టుకుని నీకు డబల్ బంగారం ఇస్తానంటే ఆమె ఇస్తుంది. దరిద్ర దేవత దాన్ని డబల్ చేస్తుంది. ఈ రకంగా అందరూ ఆడవాళ్ళని వేసేయమంటుంది. 2-3 ట్రిప్స్ బాగానే వచ్చేసినాయి. మొత్తం ద్వారకా రాజ్యంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ ఇది విషయం అయిపోయి డబల్ ఇస్తుంది అమ్మ, ఎవరో వచ్చింది ఈవిడ అని అందరూ వేసేసరికి అవి ఏమైపోయినాయి, మట్టి బొగ్గులు అయిపోయినాయి. బొగ్గులు అయిపోయేసరికి అందరూ ఏడుస్తా ఉన్నారు. ఇప్పుడు బంగారం పోయింది, ఎవరి దగ్గర లేదు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడంటే రాధమ్మ తల్లిని చేత అష్టలక్ష్మి వ్రతం చేయిస్తాడు. అది ఈ రోజున ధనత్రయోదశి రోజున చేయిస్తాడు. అది చేసుకోవాలి మనం. ఆ అష్టలక్ష్మి వ్రతం చేసేసరికి ఆ తల్లి సంతానలక్ష్మి, గజలక్ష్మి, ధాన్యలక్ష్మి, లక్ష్మి, విజయలక్ష్మి, వీరలక్ష్మి అందరూ వచ్చేస్తారు. మొత్తం బంగారం అంతా కూడా మళ్ళీ వస్తుంది. ఈ దరిద్ర దేవత అక్కడ ఉండలేదు, వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ సంఘటన జరిగింది. రాధమ్మ తల్లి అష్టలక్ష్ముల్ని జాగృతం చేసిన రోజు ఈ రోజు ధనత్రయోదశి. మనందరం కూడా ఈ రోజున దాన ధర్మాలు చేయాలి. చక్కగా పేదవాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టడము, తాంబూలాలు, వాయనాలు ఇచ్చుకోవచ్చు. బంగారం ఒక 1/2 గ్రాము కొనుక్కుంటానంటున్నారు. కెపాసిటీని బట్టి 1/2 కిలోలు కూడా కొనుక్కోవచ్చు. పేదవాళ్ళకు కూడా పంచొచ్చు. వీళ్ళ కొని బీరువాళ్ళనే పెట్టుకోకర్లా, పంచొచ్చు. మరి కెపాసిటీ అక్కడే రాయల్టీ తెలుస్తుంది. 1/2 కిలోలు, కిలోలు కొనేసి బంగారం బీరువాల్లో పెట్టుకుంటే స్వార్థం. అది మనం ఏం తీసుకెళ్ళం కూడా. కాబట్టి అలెగ్జాండర్ ప్రపంచ విజేత, ఆయన చనిపోతూ నా చేతులు డెడ్ బాడీలో ఇలా పెట్టండి అన్నాడు. ఇది మహిళల ముందు తెలుసుకోవాలి, మగాళ్ళు అందరూ కూడా ఇలా పెట్టమంటే ఖాళీ చేతులతో నేను వెళ్ళిపోతున్నాను, మనం ఏం పట్టుకెళ్ళమని. ఈ బంగారాలు ఇవన్నీ తాకట్లకు పనికొస్తాయి తప్ప, అదే మీరు దానం చేశారనుకో పేదవాళ్ళకి, డెఫినెట్గా మహాలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం వస్తుంది. కాబట్టి ఈ రకంగా వీళ్ళంతా కూడా ధనత్రయోదశి రోజున పిండి వంటలు వండుకుంటారు, నైవేద్యాలు వండుకుంటారు. క్షీరాన్నం అమ్మవారికి పాయసాన్న ప్రియ త్వక్స్థాప శ్లోక భయంకరి పాయసాన్నం పెట్టేసి హారతి, దక్షిణ తాంబూలం అండ్ పచ్చకర్పూరంతో హారతి. మహాలక్ష్మికి అన్ని రాయల్టీ అనమాట, అంతా కూడా డిగ్నిఫైడ్ గా కాస్ట్లీగా చేస్తున్నారు. కాబట్టి అది విష్ణుమూర్తికి చెప్పబడింది కాస్ట్లీ పూజ. మన మహాలక్ష్మి ఇస్ మదర్హుడ్ అనమాట. అందుకని తల్లి అన్ని గమనిస్తూ ఉంటది. తప్పకుండా ధనత్రయోదశి రోజున ఈ నియమాలతో, బ్రహ్మచర్యం కామను, నేల మీద పడుకోవడం కామను. ఇప్పుడు ఎందుకని చెప్తామంటే అమ్మ, ఈ నియమాలు ఏసీ లేనిదే అసలు ఇప్పుడు ఎవరు ఉండట్లేదు. పూజ గదిలో కూడా ఏసీ పెట్టేశారమ్మా. కుంకాలు, పసుపులు అన్ని ఫ్రిడ్జ్లో. ఇప్పుడు పువ్వులు పెట్టుకుంటారు ఫ్రిడ్జ్లో, పళ్ళు
పసుపులు, కుంకాలు అన్నీ మ్మ్. ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్. అలా ఏసీ రూముల్లో ఉంటారు. బెడ్ లేనిదే పడుకోరు అని అంటారని మనం ఉపవాసము ఇవన్నీ ఎందుకు చెప్తామంటే, భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సగం కడుపుతో వెళితే మనకి ఎక్కువ నిమగ్నం అవుతుంది దృష్టి. మనసు లగ్నం మనసు లగ్నం అవుతుంది. అదే మనం ఫుల్‌గా తింటే నిద్రొస్తుంది. నిద్ర వస్తుంది. అందుకోసం నియమాలు చెప్పారు. కాబట్టి సమ్ సార్ట్ ఆఫ్ సాక్రిఫైస్. గురుగారు ఇలాగే ధనత్రయోదశి రోజు అలాగే అక్షయ తృతీయ రోజు కూడా బంగారం కొనలేని వాళ్ళు అంటే ఉప్పును తీసుకొచ్చుకోవాలి ఇలా రెమెడీస్ కూడా చెప్తూ ఉంటారు. అంటే బంగారం కొనలేని పక్షంలో అంత ఆర్థికంగా బలంగా లేనప్పుడు మరి ఈ రోజున ప్రత్యేకించి బంగారం కొనకపోయినట్టయితే ఇంకేం కొనుక్కోవచ్చు? వస్తువు రూపేనా లేదంటే ఇంకా ఇతర లోహాలు ఏమైనా కొనొచ్చు అంటారా? ఇప్పుడు మనము ఆల్టర్నేటివ్ ఏమిటి? ఉప్పే ఎందుకు చెప్పారంటే సముద్రం నుంచి సముద్రం. వస్తుంది. సముద్రం నుంచి పుట్టింది లక్ష్మీ తల్లి. అందుకని ఉప్పు కన్నా కొనుక్కోండి అన్నారు. అంత పేదవాళ్ళు లేరు ఇప్పుడు. అవును. సాల్ట్ ప్యాకెట్లే కొంటున్నారు. పౌడర్ ఎక్కడైనా కటిక ఉప్పు ఉందా? మామూలు ఉప్పే కనబడట్లేదు. ఇంక ఉప్పు ఏమిటి కొంటారమ్మా? సాల్ట్ ప్యాకెట్ కొనుక్కోవాలి. అంతే. సో ఆల్టర్నేటివ్ డెఫినెట్‌గా ఉంది. ఏమిటి అనంటే అసలు కొనే కాన్సెప్ట్ ఏంటి అసలు? ఇప్పుడు ఇప్పుడు షాప్‌కెళ్ళి కొంటే లక్ష్మీదేవి వస్తుంది. వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్? మనం బంగారం వెళ్తాము, బంగారం కొంటాము. కొంటాం. ధనత్రయోదశి రోజున కానీ, అక్షయ తృతీయ రోజున పురాణాలు ఏం చెప్తున్నాయంటే, ఆ రోజు తులసమ్మ తల్లిని దండం పెట్టుకోండి. తులసి తల్లిని ఉసిరి చెట్టుకి పెళ్లి చేయండి పూజలు చేసి. తర్వాత మహాలక్ష్మి అమ్మవారిని పూజ చేయండి. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. మేం చేయాల్సింది ఇది. మెయిన్ అది కదా. షాప్‌కెళ్ళి బంగారం కొనడం. లేదా షాప్‌కెళ్ళి లేనోడేమో పేదోడెళ్ళి ఉప్పు కొనాలి. వేర్ ఇస్ ఉప్పు? ఉప్పు ప్యాకెట్ అయిపోయింది. నో ఉప్పు. రాక్ సాల్ట్ లేదు ఇప్పుడు. దొరకట్లేదు. అందువలన మనము ఇది కొనలేనటువంటి వాళ్ళు వెండి కొంటారు. మనం చెప్పక్కర్లేదు వీళ్ళకి ఇతర లోహాలు అన్నప్పుడు. అయితే రాగి చెంబు కొనొచ్చమ్మా. రాగి చెంబు కొనాలి. రాగి చెంబు కొని చక్కగా వాటర్ పోసి ఈశాన్య దిక్కులో కానీ, తూర్పు దిక్కులో కానీ, ఉత్తర దిక్కులో కానీ ఆ ధనత్రయోదశి రోజున చక్కగా దాన్ని ఉంచాలి. నెక్స్ట్ నెంబర్ 2 అందులో గంధ పుష్పాక్షతలు వెయ్యాలి. కొద్దిగా పసుపు కుంకుమ. నెక్స్ట్ ఇంకోటి చేయాల్సినటువంటి పని ఏమిటంటే, ఈ యొక్క గుమ్మడికాయ కూష్మాండాన్ని తీసుకొని దాన్ని ఇలాగ అడ్డంగా కోసి ఆ ధనత్రయోదశి రోజున దాంట్లో నూనె పోసి నువ్వుల నూనెని అఖండ ఒత్తును వెలిగించి ఆగ్నేయ గదిలో పెట్టాలి. ఆగ్నేయ గది అంటే ఏంటి? కిచెన్ ఉంటుంది, వంటగది. వంట రూమ్లో గ్యాస్ సిలిండర్ పక్కన పెడతారు మన మేధావులు. గ్యాస్ సిలిండర్ పెడితే పేలిపోతుంది. జాగ్రత్తగా గ్యాస్ సిలిండర్ లేని చోట ఆగ్నేయ గదిలో ఎక్కడన్నా పెట్టొచ్చు క్షేమంగా. ఆగ్నేయము అని ఎందుకు చెప్పబడి ఉందంటే, ఆగ్నేయ దిక్కుకి మనకి ఎవరు? మనకి మహాలక్ష్మి అధిపతి చంద్రుడు. అందువలన శుక్రుడు, చంద్రుడు వీళ్ళంతా మహాలక్ష్మిని పూజ చేసేది ఆగ్నేయ దిక్కులోనే చేశారు. ఇవన్నీ చాలా సీక్రెట్స్ ఉంటాయన్నమాట. మనం ప్రజలకి రియల్ డివోటీస్కి డెఫినెట్గా మనం హెల్ప్ చేయొచ్చు ఇలాంటి టెక్నిక్స్తో. అండ్ ఈ రోజు ధనత్రయోదశి రోజున ఉప్పు దొరికితే ఈ కళ్ళ ఉప్పు కొనుక్కోవచ్చు. లేని వాళ్ళు మామూలుగా ఈ రాగి చెంబు కొనుక్కోండి. ఆ తర్వాత మహాలక్ష్మి తల్లిని మాత్రం పూజ మానొద్దు. పేదవాళ్ళకి కొంచెం దాన ధర్మాలు కొద్దిగా చెయ్యండి. ఇది చేస్తే ఖచ్చితంగా ధనత్రయోదశి రోజున సంపూర్ణంగా వీళ్ళకి ఫలితం వస్తుందమ్మా. రైట్ గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూస్తున్నారు కదండి, ధనత్రయోదశి అక్షయ తృతీయ అనగానే మనం బంగారం కొనడం లేదంటే ఇతరత్ర లోహాలు కొనుక్కొని మన దగ్గర పెట్టుకోవడం కాదు, కూరినంత మనం దానం చేయటం అనేది మంచిది అని చెప్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన రోజులు కాబట్టి ఆ రోజు ప్రత్యేకించి చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే అమ్మవారి ఆరాధన. లక్ష్మీదేవి ఆరాధన చేయటం వల్ల ఆమె కటాక్షం వల్ల ఇలాంటివన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి ప్రత్యేకంగా అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది. డబ్బు ఉంటే గనక స్తోమతకి తగ్గట్టుగా బంగారం కావచ్చు, ఇతర వస్తువులు కావచ్చు, ఏవి కొనుక్కున్నా మంచిదే. కానీ ముఖ్యంగా చేయవలసింది మాత్రం అమ్మవారి ఆరాధన అని గురుగారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.